వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 11 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం చేయగా ఏ పార్టీకి చెందినవారు? చూడండి, సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆయన ఏ పార్టీకి చెందినవారు అని అడుగుతున్నారు. ఎవరు ఆయన ముఖ్యమంత్రి అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్. ఇతను ఏ పార్టీకి చెందినవాడు అంటే సిక్కిం క్రాంతికారి మోర్చా. సిక్కిం క్రాంతికారి మోర్చా. ఈ సిక్కిం క్రాంతికారి మోర్చాకు చెందినటువంటి ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించాడనమాట. ఇక్కడ ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉంటాయంటే 32 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ సిక్కిం క్రాంతికారి మోర్చా 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలు కైవసం చేసుకుంది. 31 స్థానాలు కైవసం చేసుకుందనమాట. ఒక స్థానం వచ్చేసి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్కి వచ్చింది. 31 వచ్చి సిక్కిం క్రాంతికారి మోర్చా, ఒకటి వచ్చేసి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అనమాట. ఇతను 2019లో 6వ ముఖ్యమంత్రిగా 2019లో 6వ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఎన్నికయ్యాడనమాట. మళ్ళీ తిరిగి ఇప్పుడు రెండవసారి 2024లో తిరిగి ఎన్నిక అయ్యాడు ప్రేమ్ సింగ్ తమాంగ్ అనమాట. సిక్కిం రాష్ట్రానికైతే 6వ ముఖ్యమంత్రి. ఓకేనా, తిరిగి ఎన్నోసారి ఎన్నికయ్యాడంటే మాత్రం రెండవసారి. 2019లో ఈ పార్టీకి 32 స్థానాలకు 17 వచ్చాయి, అధికారాన్ని చేపట్టిందనమాట. ఇప్పుడు ఏకంగా 32 స్థానాలు 31 స్థానాలు కైవసం చేసుకుందనమాట. ఇది 2019-2024 న్యూస్ సిక్కిం రాష్ట్రానికి సంబంధించి. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పవన్ కుమార్ చామ్లింగ్ ఉండేవాడు. 2019కి ముందు పవన్ కుమార్ చామ్లింగ్ దేశంలోనే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ను ఓకేనా ఎన్నికలలో ఓడించాడనమాట ఈ ప్రేమ్ సింగ్ తమాంగ్. పవన్ కుమార్ చామ్లింగ్ అంటే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందినవాడు. ప్రేమ్ సింగ్ తమాంగ్ వచ్చే సిక్కిం క్రాంతికారి మోర్చా. ఈ సిక్కిం క్రాంతికారి మోర్చాను ప్రారంభించింది ఎవరంటే ఇదే ప్రేమ్ సింగ్ తమాంగ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనం డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇతని చేత గంగా ప్రసాద్ లక్ష్మణ ఆచార్య, గవర్నర్ గంగా ప్రసాద్ లక్ష్మణ ఆచార్య ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. కాబట్టి సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, సిక్కిం క్రాంతికారి మోర్చా, సిక్కిం రాష్ట్ర గవర్నర్ గంగా ప్రసాద్ లక్ష్మణ్ ఆచార్య, గుర్తుపెట్టుకోవాలి. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్, సిక్కిం హైకోర్టు గ్యాంగ్టక్, సిక్కిం రాష్ట్ర భాష నేపాలీ. సిక్కిం రాష్ట్ర భాష ఏదంటే నేపాలీ సిక్కిమీస్ అనమాట. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అన్నిటికంటే జనాభాలో చిన్న రాష్ట్రం సిక్కిమే. జనాభాలో అతి చిన్న రాష్ట్రం అనమాట సిక్కిం. ఇతను అసెంబ్లీ ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడంటే అక్కడ చెరాంగ్ అనే ఒక నియోజకవర్గం ఉంటుందన్నమాట, అసెంబ్లీ నియోజకవర్గం. ఆ చెరాంగ్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడనమాట ప్రేమ్ సింగ్ తమాంగ్. ఇది కూడా నోట్ చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, ఇస్రో ప్రయోగించిన ఏ ఉపగ్రహం సౌర తుఫాను యొక్క ఫోటోలను తీసినది? చూడండి, ఇస్రో ప్రయోగించిన ఏ ఉపగ్రహం సౌర తుఫాను యొక్క ఫోటోలను తీసింది అంటే కనుక ఆదిత్య L1 మిషన్. ఇక మనందరికీ తెలుసు 2023 సెప్టెంబర్ 2 ఇస్రో చేపట్టిన అత్యంత అద్భుతమైన ప్రయోగం ఆదిత్య L1 మిషన్. PSLV C-57 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, PSLV C-57 అనమాట. ఈ రాకెట్ ద్వారా తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది సెప్టెంబర్ 2. ఓకేనా, ఆదిత్య L1 మిషన్ ప్రయోగం అనమాట. రాకెట్ PSLV C-57 గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చేపట్టిన వారు ఇస్రో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది 127 రోజులు ప్రయాణించి 2024 జనవరి 6వ తారీఖున భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరానికి చేరి, భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం చేరి అక్కడ ఉన్నటువంటి లాంగ్ రేంజ్ పాయింట్ L1 అంటారనమాట. లాంగ్ రేంజ్ పాయింట్ దగ్గర ఎప్పుడు చేరిందంటే లాంగ్ రేంజ్ పాయింట్కి జనవరి 6, 2024కు చేరిందనమాట. అక్కడ ఉంటూ ఇప్పుడు
ఈ సౌర తుఫానుకు సంబంధించినటువంటి ఫోటోలు తీయడం జరిగిందనమాట. సౌర తుఫాను సోలార్ సైక్లోన్ అనమాట. సౌర తుఫాను ఈ ఆదిత్య L1 మిషన్ దేనికి సంబంధించి అంటే సూర్యునికి సంబంధించినటువంటి వాతావరణంపై ప్రయోగం అనమాట. సూర్య వాతావరణం పైన ఆ విషయాలను కనుక్కోవాలనే ఉద్దేశంతో ఇస్రో వాళ్ళు చేపట్టిన ప్రయోగం అనమాట. దానిలో భాగంగా ఇప్పుడు సౌర తుఫానుకు సంబంధించిన ఫోటోలను ఇస్రోకు పంపించడం జరిగిందనమాట. ఇందులో ఉన్నటువంటి పరికరం పేరు గుర్తుపెట్టుకోవాలి మీరంతా. సోలార్ అల్ట్రా వైలెట్ టెలిస్కోప్. సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అనమాట. సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అనే పరికరం ద్వారా ఈ ఫోటోలు తీయబడి ఇస్రోకు పంపడం జరిగిందనమాట. కాబట్టి ఆ పరికరం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అనే పరికరం అనమాట. ఇక్కడ మన ఇమేజ్లో చూడండి. ఇక్కడ సౌర తుఫాను ఎలా ఉంటుందనేటువంటి మనకి ఆ ఫోటోలు కూడా మనకి ఇక్కడ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయన్నమాట. ఇస్రో వాళ్ళు వాటిని సోషల్ మీడియాలో చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా వాటిని చూస్తున్నాం మనం. ఓకేనా, రైట్. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో పూర్తి పేరు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్. థర్డ్ క్వశ్చన్, బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు 2024 ఎక్కడ నిర్వహించబడినది? బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు 2024 ఎక్కడ నిర్వహించబడిందంటే రష్యాలోని మాస్కో నగరంలో బ్రిక్స్ దేశాలకు సంబంధించిన విదేశాంగ మంత్రులు హాజరు కావడం జరిగిందనమాట. కాబట్టి ఆ సమావేశం డైరెక్ట్ అడుగుతాడు. ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ న్యూస్ ఏం లేవు, కానీ ఇక ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే మాత్రం మాస్కో. శిఖరాగ్ర సదస్సు అంటే 2024లో ఈ ఏడాది శిఖరాగ్ర సదస్సు కూడా అక్టోబర్ నెలలో జరుగుతూ ఉందన్నమాట. అంటే ప్రతి ఏటా ఒక సదస్సు జరుగుతుంది, దాన్ని వార్షిక సదస్సులు అంటారనమాట. అలా ఈ ఏడాది అక్టోబర్ నెలలో జరుపుతారనమాట. మన దేశం నుంచి ప్రధానమంత్రి వెళ్ళడం జరుగుతుంది ఆనవాయితీగా, ప్రతి ఏటా జరుగుతుందన్నమాట. మన దేశం నుంచి అయితే ప్రధానమంత్రి వెళ్తూ ఉంటారు సహజంగా. ఓకేనా, సరే. బ్రిక్స్ ఏర్పడిన సంవత్సరం 2009. బ్రిక్స్లో ప్రజెంట్ సభ్య దేశాలు 9. బ్రిక్స్ ఓకేనా 2009లో ఏర్పడినప్పుడు అది బ్రిక్గా ఉండింది, BRIC. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 2011లో సౌత్ ఆఫ్రికా చేరింది, దాంతో అది బ్రిక్స్ అయింది. BRICS, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇక ఈ ఏడాది 2024 జనవరి 1వ తారీఖున 4 దేశాలు కొత్తగా చేరడం జరిగింది. అవి నోట్ చేసుకోవాలి: ఇరాను, ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇరాను, ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. ఇట్లా 9 దేశాలు ఉన్నాయి ప్రజెంట్. ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, మరొకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. కాబట్టి ఈ 9 దేశాలు గుర్తుపెట్టుకోవాలి. బ్రిక్స్లో ప్రజెంట్ 9 దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ తొలి సమావేశం 2009లో రష్యాలోని ఎకటేరియన్బర్గ్లో జరిగింది. 2023లో దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో జరిగింది. 2024 ఈ ఏడాది ఎక్కడ జరగబోతూ ఉందంటే మాత్రం 2024 బ్రిక్స్ సమ్మిట్ రష్యాలోని కజన్ అన్నమాట. వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన ఈ బ్రిక్స్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారనమాట. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ బ్రిక్స్ కూటమి. ఆ బ్రిక్స్ అనే పేరు పెట్టింది ఎవరంటే గోల్డ్మన్ అండ్ సాక్స్ అనమాట.
బ్రిక్స్ అని పేరు పెట్టింది ఎవరంటే గోల్డ్మన్ అండ్ సాక్స్. ఈ బ్రిక్స్ దేశాలు అన్నీ కలిసి ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకుంటాయి 2014లో. దాన్ని బ్రిక్స్ బ్యాంక్ అని, లేదా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్, జాతీయ అభివృద్ధి బ్యాంకు 2014లో ఏర్పడుతుంది అనమాట. ఆ బ్రిక్స్ బ్యాంకు ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంటుంది. షాంఘై. ఈ బ్రిక్స్ బ్యాంకుకు తొలి చైర్మన్గా మన భారతీయుడు కేవీ కామత్ ఉండేవాడు అనమాట. మొట్టమొదటి చైర్మన్ బ్రిక్స్ బ్యాంకుకు. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరందరూ ముందుగా లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ 3 ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఓకే, ఈరోజు ఒక నివేదిక చూద్దాం. 4th క్వశ్చన్, లివింగ్ కాస్ట్ వెబ్సైట్ 2024 ప్రకారం అత్యధిక జీవన వ్యయం గల రాష్ట్రం ఏది? లివింగ్ కాస్ట్ వెబ్సైట్ 2024 ప్రకారం అత్యధిక జీవన వ్యయం కలిగిన రాష్ట్రం గుజరాత్. సో టాప్లో ఏది ఉందంటే కనుక ఈ జీవన వ్యయం, సగటు జీవన వ్యయం అన్నమాట. ఓకేనా, ఏ రాష్ట్రం ఉందంటే గుజరాత్. సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ మిజోరాం. ఫస్ట్ గుజరాత్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ మిజోరాం, 7వ స్థానంలో తెలంగాణ, 16వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. 7th ర్యాంక్ వచ్చేసి తెలంగాణ, 16వ స్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్, చివరి స్థానం హిమాచల్ ప్రదేశ్. ఇవి ర్యాంక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ గుజరాత్, మహారాష్ట్ర, థర్డ్ వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, మిజోరాం. ఓకేనా, అదేవిధంగా తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 7, తెలంగాణ ర్యాంకు 7, ఆంధ్రప్రదేశ్ 16, హిమాచల్ ప్రదేశ్ లాస్ట్ అనమాట. సరే, ఈ సగటు జీవన వ్యయం ఎంత ఉంది అని మనం చూస్తే 46,800 రూపాయలు గుజరాత్లో, 46,800, 45,400 వచ్చి మహారాష్ట్ర, 45,400 మహారాష్ట్ర, 43,500 మిజోరాం, 43,500 మిజోరాం. ఇంకా 37,700 వచ్చేసి తెలంగాణ, 37,700 రూపాయలు తెలంగాణ, 30,300 రూపాయలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, 30,300 రూపాయలు ఆంధ్రప్రదేశ్. ఇంకా 23,400 వచ్చేసి 23,400 హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఇది సగటు జీవన వ్యయం కన్నా గుర్తుపెట్టుకోవాలి. లివింగ్ కాస్ట్ అనమాట. లివింగ్ కాస్ట్ ఎంత ఖర్చు చేస్తున్నారు, సగటు జీవన వ్యయం అని ఏ రాష్ట్రాలు అనేది మనం చూస్తే ఇవన్నీ కూడా మనకి ఎంత కాస్ట్ అనేది కూడా మనం చెప్పడం జరిగింది. అవి కూడా నోట్ చేసుకోవాలి మీరు. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 5, 2024 జూన్ నెలలో జరిగే సమావేశంలో ఏ దేశం ఉక్రెయిన్పై శాంతి చర్చలు జరపనున్నది? చూడండి, 2024 జూన్ నెలలో జరిగే సమావేశంలో ఏ దేశం ఉక్రెయిన్పై శాంతి చర్చలు జరపనున్నది అంటే కనుక ఇక్కడ స్విట్జర్లాండ్. చూడండి, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మనందరికీ తెలుసు. 2022 ఫిబ్రవరి 24వ తారీఖున రష్యాకు మరియు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం అనేటువంటిది ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతూ అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూస్తున్నాం. ఓకేనా, భీకర దృశ్యాలు చూసాము, అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడం చూసాం. ఓకేనా, దీనిలో భాగంగా ఖచ్చితంగా శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి స్విట్జర్లాండ్ దేశం శాంతి చర్చలు జరపనుందన్నమాట. ఏ దేశంతో శాంతి చర్చలు అంటే ఉక్రెయిన్తో శాంతి చర్చలు జరపనుందన్నమాట. ఈ సమావేశం ఎక్కడ నిర్వహించబోతున్నారంటే స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో జరపబోతున్నారు. ఈ స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు ఎవరంటే కనుక వియోలా అమ్హర్డ్ అధ్యక్షురాలు అనమాట. ఈమె యొక్క సారథ్యంలో ఈ శాంతి చర్చలు జరపనున్నారనమాట. 90 దేశాలు హాజరు కానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఫ్రాన్స్ దేశం అయితే ఏమి, అదేవిధంగా జర్మనీ దేశం అయితే ఏమి, ఓకేనా, చైనా, బ్రెజిల్ ఇట్లా చాలా దేశాలు హాజరు కానున్నాయని చెప్పి ఇక్కడ ఈ చర్చల్లో పాల్గొన్నారనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. రష్యా రావడం లేదనమాట.
రష్యా మినహా దాదాపు 90 దేశాలు ఇక్కడ హాజరవుతూ ఉన్నాయన్నమాట. ఆ రోజు జరిగినప్పుడు సమావేశంలో ఏమేమి చర్చలు వచ్చాయనేది ఆ రోజు చెప్పుకుందాం. ఎక్కడ అనేది ఇంపార్టెంట్. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో జరిగింది. ఏ దేశం ఈ శాంతి చర్చలు చేస్తుందంటే కనుక స్విట్జర్లాండు. ఏ దేశంపై చర్చలు జరుపుతూ ఉందంటే కనుక ఉక్రెయిన్పై. ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్. స్విట్జర్లాండ్ భాష ఓకేనా, స్విట్జర్లాండ్ భాష స్విస్ ఇంగ్లీష్ అనమాట. స్విట్జర్లాండ్ కరెన్సీ స్విస్ ఫ్రాంక్. స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ వియోలా అమ్హర్డ్. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే కనుక ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రమంలో జూన్ 13వ తారీఖున ఆయన సచివాలయంలో బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఈ బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో ఆయన మొట్టమొదటి సంతకం, ఫైల్ పైన మొట్టమొదటి సంతకం డిఎస్సి, మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం జరిగిందనమాట. రెండవ సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన సంతకం పెట్టడం జరిగింది. మూడవ సంతకం వచ్చేసి పింఛన్ 4,000కు పెంచుతూ ఆయన సంతకం పెట్టడం. 3,000 ఇచ్చేవాళ్ళు కదా, 4,000కు పెంచుతూ సంతకం పెట్టడం జరిగింది. ఫోర్త్ వచ్చేసి, 4వ సంతకం వచ్చేసి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై సంతకం పెట్టడం జరిగింది. 5వ సంతకం వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి ఓకేనా వాటిపైన సంతకం పెట్టడం జరిగిందనమాట. ఇట్లా మొత్తంగా 5 ఇంటిపైన సంతకం పెట్టాడనమాట జూన్ 13వ తారీఖున. ఈ క్రమంలో ఈ డిఎస్సి పోస్టులు అనేది మనం బాగా ఇంపార్టెంట్. మెగా డిఎస్సి అంటున్నాం. సరే, ఎన్ని పోస్టులతో ఉంది మెగా డిఎస్సి అంటే 16,347 పోస్టులు. 16,347 పోస్టులతో మనకు నోటిఫికేషన్ రాబోతూ ఉందన్నమాట. ఏంటంటే కనుక గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6,100 పోస్టులు ఇవ్వడం జరిగింది. చాలామంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. తర్వాత మళ్ళీ కామ్ అయిపోయారు. మళ్ళీ ఎగ్జామ్ ఉన్నటువంటి అతి త్వరలో ఎగ్జామ్ పెట్టడం జరిగిందనమాట. అప్పుడు కూడా నిరసనలు జరిపారు. ఈ క్రమంలో ఎన్నికల మేనిఫెస్టో రావడం వల్ల 6,100 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ జరగలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మెగా డిఎస్సి మేము ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా 16,347 పోస్టులు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించి అది వచ్చిన తర్వాత ఆ వివరాలు నీట్గా మనకు తెలుస్తాయి. కానీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, కానీ దానికి సంబంధించిన సిలబస్ నీట్గా, ఆ సిలబస్ వివరాలు ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైతే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాగా చదువుకోవాలి. ఇంకా కొంతమంది ఇది మెగా డిఎస్సి కాదు, ఇంకా పోస్టులు వదలాలా, ఇట్లాంటి భ్రమలో ఉన్నారు. అవన్నీ వదిలేయండి. ఎందుకంటే గతంలో ఉన్న పోస్టుల కంటే దాదాపు చాలా ఎక్కువ వచ్చాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకోండి. అంతేగాని పోస్టులు తక్కువ ఉన్నాయంటే కనుక మీకు చదవలేరు, మీరు ఆ జాబ్ కొట్టలేరు అనమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 16,347 పోస్టులు అంటే మంచి పోస్టులే. కనీసం జిల్లాకు 300 నుంచి 500 పోస్టులు వస్తాయి అన్నమాట. ప్రతి జిల్లాకు కనీసం 300 నుంచి 500 పోస్టుల వరకు వస్తాయి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి మీరు బాగా చదువుకోండి. ఓకేనా, ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మనం చదువుకుంటే కనుక ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనుక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బాగా మీరు ఫాలో కావాలా. ఓకే, మీరు సబ్జెక్టులు చదువుకుంటారు, టెక్స్ట్ బుక్లు అన్నీ తీసుకొని బాగా నీట్గా 10th క్లాస్ వరకు చదువుకుంటారు, అది ఓకే. అదేవిధంగా మెథడ్స్ చదువుతారు, ఓకే. ఇంకా కరెంట్ అఫైర్స్ జీకే చదవకపోతే మనకు జాబ్ కష్టం. ఎందుకంటే అవన్నీ బాగా చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. కరెంట్ అఫైర్స్ జీకే మైనస్ అయితే కనుక మనకు ఒక్క మార్కులోనే జాబ్ పోతుందన్నమాట. చాలామంది ఉన్నారనమాట కరెంట్ అఫైర్స్ జీకేలో బాగా లాస్ అయిపోయి ఒక్క మార్కులో జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఫాలో కాండి. ఓకేనా, అదేవిధంగా
స్టాండర్డ్ జీకే కూడా నేను క్లాసులు ఇంకా స్టార్ట్ చేస్తా. స్టాండర్డ్ జీకే డిఎస్సికి సంబంధించి అవి కూడా మీరు రోజు వింటూ వస్తే కనుక మీకు ఒక నాలెడ్జ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి వస్తుందన్నమాట. ఓకేనా. సరే, 6th క్వశ్చన్ చూద్దాం. 2024 జూన్ 9న మోడీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎక్కడ ఉగ్రవాదులు ఓకేనా యాత్రికుల బస్సుపై దాడి చేశారు? చూడండి, 2024 జూన్ 9 నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీతో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో అదే రోజున ఉగ్రవాదులు దాడి చేశారు. యాత్రికుల బస్సు పైన దాడులు చేశారనమాట. అలా దాడి చేయడం చేత అది లోయలో పడిపోయిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా గొప్ప దుర్ఘటన అన్నమాట ఇది. అది ఎక్కడ జరిగిందంటే జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా. జమ్మూ కాశ్మీర్లో రియాసీ జిల్లా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉగ్రవాదులు దాడి చేయడం జరిగిందనమాట. యాత్రికుల బస్సు పైన దాడులు చేయడం జరిగిందనమాట. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉగ్రవాదులు ఏం చేస్తారంటే కనుక ఏవైనా గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు వారి ఉనికిని చాటి చెప్పడం కోసం వాళ్ళు ఇట్లాంటి దాడులు జరుపుతారనమాట. నరేంద్ర మోడీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి ఆ రోజున ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇక్కడ యాత్రికుల బస్సు పైన దాడి చేయడం జరిగిందనమాట. కాబట్టి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటివి కూడా. జమ్మూ కాశ్మీర్లో రియాసీ జిల్లాలో జరిగిన దుర్ఘటన బాగా గుర్తుపెట్టుకోవాలి. సెవెంత్ క్వశ్చన్. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలను చేపట్టారు? నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ధర్మేంద్ర ప్రధాన్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు మనకంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, జూన్ 9వ తారీఖున ప్రధానమంత్రి ఆయన క్యాబినెట్ వీరందరూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. దాదాపు 72 మంది ఓకేనా 72 మంది చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందన్నమాట. ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ అంతా కలిపి 72 మందితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందనమాట. కాబట్టి దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖలను మనకు వెల్లడించడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాలి మనం కేంద్ర మంత్రిగా ఎవరు ఉన్నారని. ఓకేనా, క్లాస్ కాస్త లెంతీ అవుతుంది ఈరోజు, ఎందుకంటే కేంద్ర మంత్రులందరినీ చెప్పాలి కాబట్టి అందరూ కూడా లాస్ట్ వరకు క్లాసు ఫాలో కాండి ఖచ్చితంగా. మధ్యలో ఎక్కడ డ్రాప్ కావద్దండి, చాలా ఇంపార్టెంట్. కేంద్ర మంత్రివర్గం కొత్తగా వచ్చారు కాబట్టి. అదేవిధంగా ఓకేనా, అందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ప్రజెంట్ ఓకేనా, లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదు కాబట్టి దయచేసి అందరు లైక్ చేయండి. చూద్దాం. కేంద్ర మంత్రివర్గం నోట్ చేసుకోండి. అణుశక్తి, అంతరిక్షం, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్లు, కేటాయించని ఇతర శాఖలు ప్రధాని నరేంద్ర మోడీకి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి కార్పొరేట్ వ్యవహారాలు నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, రోడ్లు, జాతీయ రహదారులు, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు నితిన్ గడ్కరీ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ జేపీ నడ్డా. ఆరోగ్యము, కుటుంబ సంక్షేమము, కెమికల్స్ రసాయనాలు అన్నమాట, ఎరువులు ఫెర్టిలైజర్స్ జేపీ నడ్డా. వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శివరాజ్ సింగ్ చౌహాన్. వ్యవసాయము, కుటుంబ సంక్షేమము రైతు సంక్షేమము, గ్రామీణాభివృద్ధి శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ పట్టణాభివృద్ధి, హౌసింగ్, విద్యుత్. పట్టణాభివృద్ధి, హౌసింగు, విద్యుత్ మనోహర్ లాల్.
నెక్స్ట్ భారీ పరిశ్రమలు ఉక్కు, భారీ పరిశ్రమలు ఉక్కు హెచ్డి కుమారస్వామి. కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు పీయూష్ గోయల్. నెక్స్ట్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు మైక్రో స్మాల్ అండ్ మీడియం అన్నమాట జితిన్ రామ్ మాంజీ. నెక్స్ట్ పంచాయతీరాజ్, ఫిషనరీస్, అనిమల్ హస్బెండరీ, డైరీ రాజీవ్ రంజన్ సింగ్ ఇతనే లాలాన్ సింగ్ అని కూడా అంటారనమాట. ఏమేమి ఉన్నాయి? పంచాయతీరాజ్ ఇతనికే, ఫిషనరీసు, అనిమల్ హస్బెండరీ, డైరీ. నెక్స్ట్ పోర్టులు, షిప్పింగు, జల రవాణా అంటే పోర్టులు కావచ్చు, నౌకాయానం, షిప్పింగ్ అంటే నౌకాయానం, వాటర్వేస్ జల రవాణా, ఇక సర్బానంద సోనోవాల్ అనమాట. నెక్స్ట్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అంటాం కదా, సోషల్ జస్టిస్ వీరేంద్ర కుమార్. నెక్స్ట్ సివిల్ ఏవియేషన్ అంటే విమానయానం వచ్చేసి కింజరపు రామ్మోహన్ నాయుడు. నెక్స్ట్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆహార సరఫరా. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి అనమాట, రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రహ్లాద్ జోషికి ఏమేమి ఉన్నాయంటే కనుక కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇవి ప్రహ్లాద్ జోషికి. నెక్స్ట్ ట్రైబల్ అఫైర్స్, గిరిజన వ్యవహారాలు. ట్రైబల్ అఫైర్స్ అంటే గిరిజన వ్యవహారాలు. జ్యువెల్ ఓరామ్ అన్నమాట. నెక్స్ట్ టెక్స్టైల్స్ జౌళి శాఖ వచ్చి గిరిరాజ్ సింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. రైల్వేసు, ఇన్ఫర్మేషన్ సమాచారం, ఎలక్ట్రానిక్స్, ఐటీ ఇవన్నీ కూడా అశ్విని వైష్ణవ్కు ఉన్నాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్స్, నార్త్ ఈస్టర్న్ రీజన్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్స్ కావచ్చు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కావచ్చు. జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పులు. ఓకేనా, ఇది వచ్చి భూపేంద్ర యాదవ్ అనమాట. నెక్స్ట్ కల్చర్, టూరిజం అంటే పర్యాటకం, కల్చర్ అంటే సంస్కృతి. దీనికి సంబంధించి గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, స్త్రీ మరియు శిశు సంక్షేమం. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, స్త్రీ మరియు శిశు సంక్షేమం. అన్నపూర్ణాదేవి, ఇంపార్టెంట్, చేంజ్ అయింది శాఖ, అన్నపూర్ణాదేవి. నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు వచ్చేసి కిరణ్ రిజిజు. నెక్స్ట్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజ వాయువు, హర్దీప్ సింగ్ పూరి. నెక్స్ట్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కార్మికులు మరియు ఉపాధి, ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి. అదేవిధంగా యూత్ అఫైర్స్, యువజన వ్యవహారాలు, స్పోర్ట్స్, క్రీడలు, ఇవన్నీ మన్సుఖ్ మాండవియా, లేబరు అండ్ ఎంప్లాయ్మెంటు, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనమాట. నెక్స్ట్ బొగ్గు, కోల్ వచ్చేసి కిషన్ రెడ్డి, మైన్స్ కూడా కిషన్ రెడ్డి. కోలు, మైన్స్ అంటే బొగ్గు, గనులు, ఈ రెండు కూడా కిషన్ రెడ్డికి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చి చిరాగ్ పాస్వాన్.
నెక్స్ట్ జలశక్తి శాఖ. జలశక్తి శాఖ వచ్చేసి సిఆర్ పాటిల్. జలశక్తి శాఖ సిఆర్ పాటిల్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్. స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు, ఓకేనా. ప్రోగ్రామ్ అదేవిధంగా ప్లానింగ్ ప్రణాళిక. ఇది కూడా ఎవరికి ఉన్నాయంటే కనుక ఇంద్రజిత్ సింగ్కు రాసుకోవాలి మీరు. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాము ఒకటి, ప్లానింగ్ ఒకటి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎర్త్ అండ్ టెక్నాలజీ వచ్చేసి జితేంద్ర సింగ్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్. నెక్స్ట్ లా అండ్ జస్టిస్, న్యాయం. ఓకే, న్యాయశాఖ వచ్చేసి అర్జున్ రామ్ మేఘ్వాల్. న్యాయశాఖ మంత్రి ఎవరు? అర్జున్ రామ్ మేఘ్వాల్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి. వీటినే సింపుల్గా మనం ఆయుష్ అంటాం. ఈ ఆయుష్ మంత్రి ఎవరంటే కనుక జాదవ్ ప్రతాప్రావ్ గణపత్రావ్. నోట్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. స్కిల్ డెవలప్మెంట్ ఎవరంటే జయంత్ చౌదరి. స్కిల్ డెవలప్మెంట్ వచ్చేసి జయంత్ చౌదరి. నెక్స్ట్ ఇవన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్గా, ఓకేనా. అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన వాళ్ళను మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మన కేంద్ర మంత్రులే మనం చదువుకోవాల్సింది కాబట్టి వాళ్ళవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. అవన్నీ బాగా నోట్ చేసుకొని మీరు చదువుకోవాలి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ శాఖలు. ఎయిత్ క్వశ్చన్. నరేంద్ర మోడీ 3 మంత్రివర్గంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తెలుగువాడెవరు? సివిల్ ఏవియేషన్ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇతనికి విమానయాన శాఖ మంత్రిగా ఒక బాధ్యతలు ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం తెలుగువారికి ఎవరెవరు మంత్రివర్గంలో చోటు సంపాదించారు అని. తెలుగువారు ఎవరెవరు చోటు సంపాదించారని నేను క్లాస్లో చెప్పుకున్నాం. తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ. ఈ 5 మందికి చోటు దక్కింది. వీళ్ళకి ఏ శాఖలు వచ్చాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగువారికి ముందుగా తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డికి బొగ్గు, ఓకేనా, మరియు గనులు, కోల్ అండ్ మైన్స్ అనమాట. బొగ్గు అండ్ గనులు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్ క్యాబినెట్ హోదాలో ఉన్నాడు ఇతను. ఇక బండి సంజయ్ సహాయ మంత్రిగా ఉన్నాడనమాట. బండి సంజయ్కి వచ్చిన మంత్రిత్వ శాఖ ఏదంటే హోమ్ మినిస్టర్. హోమ్ శాఖకు సహాయ మంత్రిగా ఉన్నాడనమాట. ఎవరు? బండి సంజయ్. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే ఒక రామ్మోహన్ నాయుడు మెయిన్ క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. ఆయనకు విమానయానం దక్కిందనమాట. రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్. ఇక మిగతా 2 కూడా సహాయ మంత్రులు. పెమ్మసాని చంద్రశేఖర్కు వచ్చినటువంటి మంత్రిత్వ శాఖ ఏదంటే గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్లకు సహాయ మంత్రి అనమాట. ఎవరు? పెమ్మసాని చంద్రశేఖర్. ఇక శ్రీనివాస వర్మ వచ్చేసి ఉక్కు. ఇక్కడ ఉక్కు స్టీల్ ఉంది కదా, ఉక్కు మరియు భారీ పరిశ్రమలు ఉక్కు సహాయ మంత్రిగా ఎవరున్నారంటే కనుక శ్రీనివాస వర్మ ఉన్నాడనమాట. ఈ 5 మందిని నోట్ చేసుకోవాలి. 2 మెయిన్ క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు, మిగతా 3 సహాయ మంత్రులుగా ఉన్నారు. క్యాబినెట్ హోదా ఎవరంటే రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి క్యాబినెట్ హోదాలో ఉన్నారు. మిగతా 3 సహాయ మంత్రులుగా ఉన్నారనమాట. బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖరు, శ్రీనివాస వర్మ. ఇవి నోట్ చేసుకోవాలి.
9th క్వశ్చన్, యూరోపియన్ యూనియన్ ఎన్నికలలో ఓడిపోవడం వల్ల ఏ దేశ పార్లమెంటు రద్దు చేయబడింది? చూడండి, యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల ఏ దేశ పార్లమెంట్ రద్దు చేయబడిందంటే ఫ్రాన్స్ దేశ దిగువ సభ నేషనల్ అసెంబ్లీ. ఫ్రాన్స్ దిగువ సభ నేషనల్ అసెంబ్లీ. ఈ నేషనల్ అసెంబ్లీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రద్దు చేయడం జరిగిందనమాట. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రద్దు చేయడం జరిగింది. కారణం ఏంటంటే కనుక యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఏదైతే ప్రతిపక్షం ఉంటుందో వారు అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం జరిగిందనమాట. నేషనల్ ర్యాలీ అనేటువంటి పార్టీ ఉంటుంది, అది అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. అధికార పార్టీ అయినటువంటి రినయసెన్స్ పార్టీ అనమాట. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఏ పార్టీకి చెందినవాడు అంటే కనుక రినయసెన్స్ పార్టీకి చెందినవాడు. ఈ పార్టీ యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్న నేషనల్ అసెంబ్లీ దిగువ సభ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగిందనమాట. జూన్ 30వ తారీఖున దీనికి సంబంధించిన ఎన్నికలు కూడా మళ్ళీ నిర్వహించబోతూ ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ రద్దు చేయడం జరిగింది. ఏ దేశంలో అంటే ఫ్రాన్స్ దేశంలో, గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ఫ్రాన్స్ దేశ భాష ఫ్రెంచ్ అనమాట. ఫ్రాన్స్ కరెన్సీ యూరో. ఫ్రాన్స్ దేశ కరెన్సీ యూరో. ఫ్రాన్స్ ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియల్ అట్టాల్ అన్నమాట. భారతదేశానికి ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన వాడెవరంటే ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రానే. 2023 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చూడండి, మన దేశంలో ప్రతి ఏటా జనవరి 26 రిపబ్లిక్ డే జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదటి రిపబ్లిక్ డే 1950 జనవరి 26 జరిగింది. మన రాజ్యాంగం అమలైందనమాట 1950 జనవరి 26. అదే రోజున మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారంటే కనుక సుకర్నో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుకర్నో రావడం జరిగిందనమాట. ఈ ఏడాది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చాడు. పోయిన ఏడాది ఎవరు వచ్చారనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. ఫైట్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. కేవలం 100 రూపాయలకి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. ముఖ్యంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ చెప్పేది ఏంటంటే కనుక జనవరి నెల నుంచి కరెంట్ అఫైర్స్ మీరు ఫాలో అవుతూ రావాలి. ఇయర్ ఎండింగ్ లోపల డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుందన్నమాట గవర్నమెంట్. 2024 డిసెంబర్ 31వ తేదీ లోపల డిఎస్సి 16,347 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా జనవరి నుంచి ఫాలో కండి. మన దగ్గర కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వాటిని తీసుకుని బాగా చదువుకోండి. ఓకేనా? అక్కడ స్టాండర్డ్ ఒక జీకే కూడా వస్తుందన్నమాట కరెంట్ అఫైర్స్లో కూడా. ఓకేనా? అవి కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. హీల్ బ్రోన్ నెకర్ కప్ ఏటీపీ ఛాలెంజర్స్ టోర్నీ 2024 విజేత ఎవరు? హీల్ బోర్న్ నెకర్ కప్ ఏటీపీ ఛాలెంజర్స్ టోర్నీ 2024 విజేత ఎవరంటే సుమిత్ నగల్. మన భారతదేశానికి చెందిన ప్లేయర్ అనమాట ఈ సుమిత్ నగల్. ఓకేనా? హీట్ బ్రోన్ నెకర్ కప్ ఏటీపీ ఛాలెంజర్స్ టోర్నీని ఓకేనా కైవసం చేసుకోవడం జరిగిందనమాట. ఎవరిపై విజయం సాధించాడు ఫైనల్లో అంటే కనుక స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి రిట్ చర్డ్. కానీ స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి రిట్ చర్డ్ను ఓడించడం జరిగిందనమాట. దీనితో రన్నర్గా రిట్ చర్డ్, విన్నర్గా సుమిత్ నగల్ నిలవడం జరిగింది. దీనితో ఇతను కెరీర్లోనే వరల్డ్ ర్యాంక్ ఇతను 77వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ టోర్నీ విజయంతో సుమిత్ నగల్ తన యొక్క కెరీర్లో అత్యుత్తమంగా 77వ ర్యాంకును సాధించడం జరిగిందనమాట. ఇవి గుర్తుంచుకోవాలి. ఇవాల్టి కరెంట్ అఫైర్స్ చాలా కొద్దిగా లెంతీ క్లాస్ ఉంది, కాబట్టి అందరూ కూడా ఫాలో అయినందుకు ఓకేనా థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే ఈరోజు కేంద్ర మంత్రుల లిస్టు చెప్పడం జరిగింది, కాబట్టి ఈరోజు కొద్దిగా లెంతీగా ఉంటుంది క్లాసు. ఓకేనా? చాలా యూజ్ అవుతాయి మీకు కంపల్సరీగా అడిగేటువంటి బిట్లు కేంద్ర మంత్రులు, ఎందుకంటే కొత్తగా రావడం జరిగింది కాబట్టి అట్లాంటివి అడుగుతారు.
ఇంకా రాష్ట్ర మంత్రులు వచ్చినప్పుడు కూడా మనం చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు వచ్చినప్పుడు కూడా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లలో వస్తాయి. ఓకేనా? కాబట్టి అందరికీ థ్యాంక్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.